తన ఎంటర్‌టైన్‌మెంట్ యాటిట్యూడ్‌తో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాలకు రక్తి కట్టించిన మాజీ మంత్రి చామకూరి మల్లారెడ్డి ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగ్‌కు తగ్గట్టుగానే ఇకపై తన వ్యాపారమేదో తాను చూసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెప్పేశారు. తాను తన అల్లుడు ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతామని, అన్ని పార్టీలకు సమాదూరం పాటిస్తున్నామని తెలిపారు. ఎవరిపైన విమర్శలు కూడా చేయబోమని తేల్చి చెప్పారు. చామకూర మల్లారెడ్డి సెల్ఫ్ ప్రమోషన్లో తనకు తానే సాటి 10 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. పాలమ్మినా పూలమ్మినా డైలాగ్తో వెరీ ఫేమస్. పలు వ్యాపారాలు కలిగిన రియల్టర్, ఎన్నో విద్యా సంస్థలు కలిగిన పొలిటీషియన్. చంద్రబాబు నాయుడి అండతో బీజేపీ పొత్తుతూ 2014లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీడీపీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. కేసీఆర్, కేటీఆర్లకు బాగా దగ్గరై చాలా పనులే చేయించుకున్నారు. తన అల్లుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. మెడికల్ కాలేజీ సాధించుకున్నారు. యూనివర్సిటీ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడింది ఆటలా సాగింది. కేసీఆర్కు రేవంత్ రెడ్డి ప్రధాన పోటీదారుగా మారడంతో మల్లారెడ్డి కూడా రెచ్చిపోయేవారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని మీడియాలో వాడలేని భాషతో తిట్టిపోశారు. తీరా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకగా తయారైంది. తాను ఎవరినైతే బండభూతులు తిట్టారో, ఎవరి అంతు తేలుస్తానని శపథం చేశాడో ఆ రేవంతే ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు. తాను కబ్జా చేసిన భూములు, వాటిలో కట్టిన నిర్మాణాలపై దెబ్బ పడింది. మిగతా వ్యాపారాలు, వ్యవహారాలన్నీ కూడా సజావుగా నడిచే పరిస్థితి లేదు. దీంతో మళ్లీ ఫ్లేటు ఫిరాయించాలని చూశారు. ఈసారి కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నించారు. ఒక దశలో కాంగ్రెస్లో చేరి తన కొడుకును ఎంపీగా నిలబెట్టాలనుకున్నారు. కానీ సీఎం రేవంత్ ఒప్పుకోలేదు. అనేక ఆరోపణలున్న మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తనకు అపవాదు వస్తుందని భావించారు. దీంతో చేసేదేమీ లేక మల్లారెడ్డి ఆశ చాలించుకుని తిరిగొచ్చేశారు. అయితే పార్టీలో చేర్చుకోకున్నా సరే క్రియాశీల రాజకీయాల్లో ఉంటే మాత్రం రేవంత్ ప్రభుత్వం తనను వదిలిపెట్టదని మల్లారెడ్డి భావించారట. అందుకే బీఆర్ఎస్ పార్టీకి కూడా దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నారట. అంతకుముందు తన కొడుకును ఎంపీగా నిలబెడతానని ప్రకటించిన మల్లారెడ్డి తన ఆలోచన విరమించుకున్నారు. పోటీ లేదు, గీటీ లేదు, నా పని నేను చూసుకుంటా అని కేసీఆర్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటే ప్రభుత్వానికి తమపై అంత ఫోకస్ ఉండదని, తన పని తాను చేసుకోవచ్చని మల్లారెడ్డి భావిస్తున్నారట. 5 ఏళ్ల తర్వాత అప్పటి పరిస్థితి బట్టి చూసుకోవచ్చని, ప్రస్తుతానికి సైలెంట్ అయిపోవడమే బెటర్ అని భావించారట. మధ్యలో ఒకవేళ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోతే అప్పుడు మరోసారి ప్రయత్నాలు చేయొచ్చని చూస్తున్నారట. మల్లారెడ్డి నిర్ణయం బీఆర్ఎస్ నాయకులను విస్మయానికి గురిచేసింది. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మరెవ్వరికీ ఇవ్వనన్ని అవకాశాలు మల్లారెడ్డికి ఇచ్చామని, తీరా కష్టం వచ్చినప్పుడు ఇలా చేతులెత్తేయడం ఏంటని బీఆర్ఎస్ అధిష్టానం మదన పడుతోందట. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు తన ఇంటి నుంచే ఉన్నారని, ఇప్పుడు ఆయనే కాడే ఎత్తేస్తే పరిస్థితి ఏంటని తల పట్టుకుంటున్నారట.